జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్దాం. కర్నల్ వివి రావు గారు, లెక్క చెప్పండి. 264. నమస్కారం అండి. 264 ఉగ్ర శిబిరాల్లో వాళ్ళండి, నాట్ సివిలియన్స్. చాలా క్లియర్గా ఆ లెక్క అందుతోంది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి. అఫ్ కోర్స్ అవి పూర్తిగా నిర్ధారణ చేసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ అంశాన్ని, ఆ నెంబర్ని బయట పెడతారు. దానికోసం మనం వేగిరపడాల్సిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది మన 5 విమానాలని కూల్చేసింది. అదొక్కటే నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళు తిప్పుకుంటూ ఉన్నారండి వాళ్ళ మీడియాలో. ఇంకొక పాకిస్తాన్ జర్నలిస్టులు అయితే కొందరు బయటకు వచ్చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ భారతదేశం మా మీద చాలా అన్యాయంగా, అమానుషంగా ఐ అండర్స్కోర్ అండి, అమానుషంగా అంటే అసలు బేసిక్గా అక్కడ వాళ్ళు ఎప్పుడూ మానవీయ కోణంతో చూశారు నాకు తెలియదు, కానీ అమానుషంగా మనం దాడులు చేస్తున్నాం. వాళ్ళు ఏడుస్తున్న విజువల్స్ కూడా, అంటే దట్ షోస్ వాస్తవంగా ఈరోజు పాకిస్తాన్ ఏమన్నా రిటాలియేషన్కి తెగబడే సూచన, ప్రమాదం ఏమన్నా కనిపిస్తున్నాయండి? ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దాడి చేస్తామో ఏ క్యాజువాలిటీస్ చేసినా కానీ వాళ్ళు హ్యూమానిటేరియన్ యాంగిల్స్, హ్యూమన్ రైట్స్ యాంగిల్స్, సివిలియన్స్ కొలెటరల్ డ్యామేజ్, మిలిటరీ డ్యామేజ్, తర్వాత హాస్పిటల్స్, అంటే ఓల్డ్ యంగ్ పీపుల్ వీళ్ళు చనిపోవడం, ఇటువంటి దానికి ప్రొజెక్ట్ చేస్తారని మనం ముందరే అనుకున్నాం. అదే విధంగా జరిగింది. నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గారు ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ చిన్న పిల్లోడని చెప్పి చనిపోయాడని చెప్పి చాలా డ్రామా చేశారు. ఇది బహుశా కోట్లీ ఏరియాలో కలిసిమెలిసి ఉంటున్న ఉగ్రవాదులు ఆర్మీతో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆ క్యాజువాలిటీ అయిందండి. దీనికి చాలా పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ చేయాలని చూశారు. అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా మహమ్మద్ నిన్న CNN కి ఇస్తున్న ఇంటర్వ్యూలో, ఎప్పుడైతే CNN ఇంటర్వ్యూ అడిగారో మీరు 5 విమానాలు కూల్చేసేమంటున్నారు, ఎక్కడైనా సరే మీకు ప్రూఫ్ కానీ ఏదైనా దొరికిందా అంటే ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పారు. అంటే ఏంటంటే ఇదంతా సోషల్ మీడియాలో హ్యాండిల్స్, పెయిడ్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి దాన్నే రిపీట్ చేసి దాన్నే మళ్ళా ఒక కేసు కింద సబ్మిట్ చేసి ఇటువంటి చేసే రకాలు పాకిస్తాన్. అయితే నిన్న తెల్లవారుజామున జరిగిన దాడిలో వాళ్ళకి నిజంగానే స్థావరాలు కొట్టబడ్డాయి. వాళ్ళ అక్కడున్న టెర్రరిస్ట్ రిలేటెడ్ పీపుల్ అంతా చాలా ఇది క్షతగాత్రులు అవడం జరిగింది, లేకపోతే కొంతమంది వరకు పోవడం జరిగింది. దాదాపు 99 వరకు క్యాజువాలిటీస్ అనుకుందాం. అందులో ఎంత ఫెటల్ ఎంత నాన్ ఫెటల్ అన్నది ఇంకా స్టాటిస్టిక్స్ తేలాల్సి ఉంది. వాళ్ళందరికీ పాకిస్తాన్ స్టేట్ ఆనర్స్ ఇవ్వడం జరిగింది. అది యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సింది కాదు, ఎందుకంటే వీళ్ళందరూ టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళందరికీ నేషనల్ మార్టైర్ స్టేటస్ ఇచ్చింది. అక్కడే తెలుస్తోంది పాకిస్తాన్కి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో టెర్రరిజం. అలాగే మౌలానా మసూద్ అజార్ గారి వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది ఎంత వాళ్ళ రిలేటివ్స్ దాదాపు 10 మంది పోయారని, కొంతమంది 12 మంది పోయారంటున్నారు, కొంతమంది 9 మంది పోయారంటున్నారు. దానిలోనే తెలుస్తోంది ఎంత డీప్ గా పాక్ స్టేట్ టెర్రరిజం తోటి ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళు నిన్న అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఏంటంటే భారత్ దాడి చేసింది, మేము ప్రతీకార్య తీర్చుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ అథరైజ్ చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఫార్వర్డ్ లో నేను ఆర్మ్ ఫోర్సెస్ ని అథరైజ్ చేస్తున్నానని, మన ఇండియా చేసిన తరీకాలోనే సేమ్ టు కాపీ టు మక్కీకి మక్కీ అన్నట్టుగా కాపీ చేసి అదే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నా అంచనా ప్రకారం రానున్న 48 hours to 72 hours, జనరల్ గా మనకి 4వ రోజు ఎలాగుంటుందో ఎవరైనా మనుషులు పోయినప్పుడు, ఇస్లాం మతంలో కూడా కొన్ని రోజుల తర్వాత శ్మశానానికి వెళ్ళి కలమాది చదవడం జరుగుతుంది. ఈ టైంలో ఎమోషన్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే 72 hours లో వాళ్ళు ఏదోటి యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నారు. ఏ యాక్షన్ తీసుకుంటారనడానికి వాళ్ళకి టార్గెట్స్ లేవు, ఎందుకంటే మనం టెర్రరిజం సపోర్ట్ చేయట్లేదు. సో మిలిటరీ టార్గెట్స్ ఉండొచ్చు, సిటీస్ సివిలియన్ టార్గెట్స్ ఉండొచ్చు. అలాగే మన ఇండస్ వాటర్ ట్రీటీలో అనుబంధ నదుల్లో ఉన్న కొన్ని డ్యామ్స్ మనం కట్టగలిగాం ఆల్రెడీ. ఇషాన్ గంగా నది మీద కానీ, నీలం నది మీద కానీ, చెనాబ్ నది మీద కానీ వీటిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా కాదు అనుకుంటే ఆల్రెడీ నిన్న పూంచ్ బస్ స్టాండ్ మీద దాడి చేసి ఆర్టిలరీ షెల్లింగ్ చేసి 15 మందిని చంపడం జరిగింది. వాళ్ళని కూడా టెర్రరిస్టులు అంటున్నారు వాళ్ళు. ఇది అంత దౌర్భాగ్యం వాళ్ళది.
అలాగే మేందర్లో కూడా 4 నుంచి 9 క్యాజువాలిటీస్ అయిన రిపోర్ట్స్ వచ్చినాయి. ఇదంతా ఆర్టిలరీ షెల్లింగ్ తోటి చేస్తుంది. దీనికి ధీటుగా జవాబు మన భారతదేశం కూడా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి స్మాల్ ఆర్మ్స్ ఫైటర్స్ తోటే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ మీద నడుస్తున్నాం. ఆర్టిలరీ షెల్లింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదే పరిస్థితి ఈ రోజుని. పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు వరకు బుద్ధి మార్చుకున్నట్టు ఏ మాత్రం కనిపించట్లేదు. సో దీనివల్ల ఇంకా ఈ యుద్ధ పరిమాణాలు పెరిగే అవకాశం ఉంది తప్పితే కానీ తగ్గే అవకాశం లేదు. కర్నల్ వివిరావు గారు, అంటే అది తెంపరితనంగా చూడాలా, ధైర్యంగా చూడాలా, లేకపోతే వెనక నుంచి నడిపించే చైనా బలాన్ని తన బలంగా పాకిస్తాన్ ఏమైనా భావిస్తుందా? చైనా మాత్రం పాకిస్తాన్ ని వేలు వదిలేసినట్టే లెక్క. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న సన్నిహిత సంబంధాలతోటి $68 బిలియన్ల ఖర్చుతోటి వాళ్ళు ఇంకా ఏదో జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళకున్న ఆర్మ్స్ సేల్స్ పాకిస్తాన్ ఇప్పుడు మంచి క్లయింట్. మూడోది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ కొంత ఇస్తున్నారు. మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, ఆర్టిలరీ మ్యూనిషన్స్ కావండి, ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇందులో ఏంటంటే చైనాకున్న టెక్నాలజీ టెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే చైనా ఇప్పటి వరకు వాటిని టెస్ట్ చేయలేదు. ఇది పాకిస్తాన్ ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ టెస్టింగ్ చేయడానికి. ఆ విధంగా సపోర్ట్ ఇస్తుంది తప్పితే కానీ ఇంకేది దాదాపు పాకిస్తాన్ యూనివర్సల్ గా ఏకాక్ అయిపోయింది. కొంతవరకు నామమాత్రంగా టర్కీ సపోర్ట్ ఇస్తుంది. మిగతా కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి కానీ ఆ దేశాల సపోర్టు ఎవరికి ఎందుకు పనికిరాదు. అజర్బైజాన్, మాల్దీవ్, మలేషియా అని కొంచెం వరకు బంగ్లాదేశ్ సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ మనం ఒక లెసన్ కన్వే చేసాం. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏమైనా చేయాలని చూస్తే మనకున్న ఫరాకా బరాజ్ క్లోజ్ చేసి ఆ వాటర్స్ ని మనం హుగ్లీ నదిలో డైవర్ట్ చేయొచ్చు. దీనికి సెపరేట్ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. బంగ్లాదేశ్ లో కూడా సేమ్ ఇండస్ రివర్స్ లో ఎలా చేస్తున్నామో అలాగే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అందువల్ల ఇక చైనా గురించి తప్పితే గానీ కొంచెం అంటే మెటీరియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ తప్పితే గానీ ఇంకా అంతకంటే మనం భావించాల్సింది ఏమీ లేదు. చెప్పండి. రైట్, ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు చాలా స్ట్రాటజిక్ పాయింట్స్ షేర్ చేశారు కల్నల్ వివిరావు గారు. ఏంటంటే ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఎవరైనా మృతి చెందితే 4వ రోజు వెళ్ళి కల్మా చదువుతారు. ఖబర్స్థాన్లో వెళ్ళి కల్మా చదివి ప్రార్థనలు ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. ఉత్తమ గతుల కోసం, అంటే మీ సంప్రదాయంలో ఎలా ఉంటుందో అది ఫాలో అవుతారు. ఆ రోజు ఎమోషన్స్ ఎరప్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రతీకార దాడులకి పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు కానీ అంటే పెద్దగా వేరు చేసి చూడక్కర్లేదు. ఎందుకంటే నేను ఆ చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మినిస్టర్స్, ఎంపీలు వాళ్ళు శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. వాళ్ళని టెర్రరిస్టులని అంటానికి ఇవాళకి కూడా వాళ్ళు నోరు పెగలటల్లా. మరి సాధారణ పౌర సమాజంలాగా చూస్తారు. సాధారణ పౌర సమాజం మీద భారత్ ఎప్పుడు దాడి చేయలేదు, ఇంతకుముందు చేయలేదు. నిన్న కూడా ఇట్ వాస్ వెరీ స్పెసిఫిక్ ఆన్ సర్టెన్ టార్గెట్స్. ఇంకా 12 టార్గెట్స్ ఉన్నాయి అవి అకార్డింగ్ టు ద ఆర్మీ సోర్సెస్. ఇప్పుడు ఈ 4వ రోజున అంటే నిన్న జరిగింది కదా 1, 2, ఈరోజు ఎల్లుండి ఏమన్నా తెగబడే ప్రమాదం ఉందా? అంటే ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుందా? బషీర్ అహ్మద్ గారు, పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ. ప్రపంచంలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా దాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా దాన్ని ముద్ర వేశాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి అప్పులు పుట్టడం కానివ్వండి, లేదా ఏదైనా టెక్నాలజీ రావడం కానివ్వండి కష్టమైన పని. ఒకవేళ అమెరికా కానీ లేదా చైనా కానీ పాకిస్తాన్కి టెక్నాలజీ ఇస్తుందంటే అది పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు, భారతదేశం మీద ద్వేషంతో ఇస్తున్నారన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న జరిగిన దాడుల్ని కనుక మనం చూసేటట్టయితే కనుక ఈ సర్జికల్ స్ట్రైక్స్ ని పాకిస్తాన్ మీద, ఇది వాళ్ళ నడుములు ఇరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది మొదటి విషయం. ఇక రెండవ విషయం వచ్చేటట్టయితే కనుక పాకిస్తాన్ లో ఉన్న 99% మంది సామాన్య ప్రజానికం ఈ దాడుల్ని వీటిని హర్షిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా శాంతియుతంగా బ్రతకాలని ఉంది తప్పనిచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. గోధుమ పిండ రేట్లు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, విపరీతమైన రేట్లలో వీళ్ళు అనుభవిస్తూ ఈ ఉన్న సమస్యల్ని తీర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కాదు, అక్కడున్న పరిపాలకులు, అక్కడున్న